ఢిల్లీనైనా ఢీ కొడతా అంట. ఎవరు మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది. ఈ మాట రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. కానీ ప్రజలు ఏమంటారు అంటే, ముందు తెలంగాణని ఢీకొట్టు, ముందు తెలంగాణని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళు, ముందు తెలంగాణ గురించి ఆలోచించు, ముందు మనం తెలంగాణ గురించి, తెలంగాణ వ్యక్తుల గురించి, తెలంగాణ ప్రజల గురించి ఆలోచించాలి, తర్వాత ఢిల్లీ గొడవ చూసుకుందాం అనేది ప్రజలు చెప్తున్న మాట ఇది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మినిమం సోయి లేకుండా నిన్న అంత సిచ్యువేషన్ గాంధీ హాస్పిటల్లో జరుగుతున్నప్పుడు, అది ప్రాణం ఎవరిదైనా కానీ, ప్రాణం అనేది ప్రాణమే. మరి కనీసం ముఖ్యమంత్రిగా కానీ, కనీసం మంత్రివర్గానికి సంబంధించిన లేదా బీసీ వర్గాల మంత్రులు చాలామంది ఉన్నారు, బీసీ మంత్రులు ఉన్నారు. మరి కనీసం వాళ్ళు ఎవ్వరూ నిన్న దీని మీద మాట్లాడలే. నిన్న జరిగిన సంబంధిత విషయాల మీద, ఈశ్వరయ్య మృతి మీద కానీ, ఈశ్వరయ్యకి సంబంధించిన అక్కడ వైద్య విషయంలో కానీ ఎవ్వరూ కూడా ప్రభుత్వం సంబంధించి కనీసం మాట్లాడిన వాళ్ళు లేరు. తెలంగాణ వచ్చిన ప్రజల జీవితాలు మారలేదు. గత పాలకులు దోచుకుని ఆస్తులు కూడబెట్టుకున్నారు. రైతులు, మహిళలు, యువతను మోసం చేసిన బీఆర్ఎస్ వరంగల్ ఎయిర్పోర్టు కోసం కేసీఆర్ ఏనాడు ప్రయత్నించలేదు. అందుకే దొర గడియలను కూల్చి ప్రజాపాలన తీసుకొచ్చామంట. రేవంత్ రెడ్డి చెప్తుండే మాట. కాంగ్రెస్ వచ్చాకే రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ మార్చి 31 లోపు మామునూరులో విమానాశ్రయం పనులు ప్రారంభిస్తామంట. మార్చి 31 లోపు వరంగల్ను హైదరాబాద్ తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామంట. నర్సంపేట ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది. ఇప్పుడు దొరల గడియలు కూల్చి ప్రజాపాలన తీసుకొచ్చారు. ప్రజాపాలన ఎక్కడా కనపడట్లేదు సార్ మాకు. నిజంగా ప్రజాపాలన అనేది ఎక్కడా కనపడట్లేదు.